సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. మనుషులకి రియాలిటీని అసలు ఏ విధంగా అర్థం చేయించాలి అంటారు? కొన్నిసార్లు ఫ్యామిలీ కల్చరే మనం కనుక చూస్తే కుటుంబం అనేది ఇద్దరు భార్యాభర్తల ద్వారా నిర్మించబడుతూ ఉంటుంటుంది. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా మన తల్లిదండ్రులు మన అత్తమామలు సంపాదించిందే మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటాం. కొన్నిసార్లు ఆ ఫ్యామిలీస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అత్తమామలకి ఎక్కడో నిరాశ ఉంటుందండి, ఇంత సంపాదించాము మాది మేము కూడా తినలేకపోతున్నాము అని. కొన్నిసార్లు సొంత కొడుకు వల్లే అయి ఉండొచ్చు, కొన్నిసార్లు కోడళ్ళ వల్ల అయి ఉండొచ్చు. వన్ సైడ్ మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఆ రియాలిటీని అర్థం చేయించాలన్నా అందులో స్థానం వాళ్ళకు ఉంటూ ఉంటుంది, వాళ్ళకి తినాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది, వాళ్ళకి నచ్చింది చేయాల్సి ఉంటుంటుంది. కొన్నిసార్లు కూతురింటికి వెళ్ళాలన్నా, కొన్నిసార్లు ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా మొక్కులున్న తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా పర్మిషన్ వస్తే తప్ప కదలని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులది, అత్తమామలది. ఎలా అంటారు ఒక రియాలిటీని పిల్లలకు అర్థం చేయించాలంటే, పేరెంట్స్ రియాలిటీని పిల్లలకు అర్థం చేయించాలి అంటే ఏ విధంగా అంటారు? మనం ఏదైనా స్టోరీ చెప్పొచ్చు. స్టోరీ ఆలోచిస్తూ ఉంటాను ఉషా. ఈ లోపల నువ్వు అన్నది కరెక్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు వేసిన పునాదుల మీదే మనం బేస్ చేసుకుని వస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషను అంటే మా జనరేషను మీ మన ఇద్దరం డిఫరెంట్ జనరేషన్స్. మాకే స్ట్రగుల్ లేదు సర్వైవల్కి. అంటే రూపాయి కూడబెట్టితే గానీ గడవని పరిస్థితి అనేది లేదు. మా జనరేషన్ నుంచే ఎంతో కొంత తగ్గింది. అగ్రీ విత్ యూ. ఎందుకంటే చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే ఎంతో కొంత సాఫ్ట్వేర్ బూమ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడో తప్పితే లేదని నేను అనను, కానీ చాలా పర్సెంటేజ్ ఏంటంటే మాకే స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అనేది లేదు. అంటే ఏంటంటే కొంచెం ఒక స్థాయికి తగ్గట్టుగా తప్పితే మరీ రూట్ లెవెల్ నుంచి కష్టపడాల్సిన పని లేదు. మా పేరెంట్స్ ఇప్పుడు ఒక పునాది వేస్తే దాని మీద మేము ఇక మా పిల్లలకు వచ్చేసరికి అసలు ఇక అంటే ఆర్థికంగా కానీ చదువులో కానీ అన్ని రకాలుగా మాకంటే ఇప్పుడు మీరు ఇంకా బెటర్గా. ప్రతి అమ్మాయి కూడా డిగ్రీ చేయటం. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో కొంతమంది చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు నా ఏజ్ వాళ్ళల్లో. బట్ మీ ఏజ్ వాళ్ళు ఏంటంటే చాలా పర్సెంటేజ్ అమ్మాయిలు చదువుకోవటం. మీ జనరేషన్లో కంపల్సరీ 90% ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడుతున్నారు. సో అంటే నేను అనేది ఏంటంటే మన తాతలు తండ్రులు వేసిన పునాదుల మీద మనం నిర్మించుకుంటూ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాం. ఇది మర్చిపోతారు చాలామంది. మర్చిపోయి అంతా ఏదో మనదే, అసలు మనమే ఏదో చేసేసాము అసలు అని చెప్పి ఆ తెలియనితనంతో తల్లిదండ్రుల్ని గౌరవించాలని కానీ, కష్టపడిన వాళ్ళ ఉనికి మనకు అవసరం అని కానీ, వాళ్ళని గౌరవించితేనే మన పిల్లలు అది చూసి నేర్చుకుని మనల్ని గౌరవిస్తారు. మనం రోల్ మోడల్స్ లాగా ఉండాలి తల్లిదండ్రులు కానీ అత్తమామల్ని కానీ చూసే విధానంలో అనేది నేర్పటంలో కూడా వెనకబడిపోతున్నాం మనం యాజ్ ఎ పేరెంట్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మనం పిల్లలకి పేరెంటింగ్ చెప్పేటప్పుడే మనం చెప్పటం కంటే చేసి చూపిస్తున్నప్పుడు ఇలాంటి అవమానాలు, పర్మిషన్లు తీసుకోవాల్సిన అగత్యాలు, కూతురింటికి వెళ్ళాలంటే నువ్వు చెప్పిన భయపట్టాలు, తీర్థయాత్రలకు వెళ్ళాలంటే డబ్బులు అడిగి పర్మిషన్లు తీసుకోవాల్సిన కర్మలు రాకుండా ఉంటాయి. సో నువ్వు కథ అడిగావు కాబట్టి ఈ లోపున నేను ఇదంతా చెప్తున్నప్పుడు నాకు ఆల్రెడీ ఒక వాట్సాప్ మెసేజ్లో చదివిన కథ గుర్తొచ్చింది. దీనికి యాప్ట్ అనిపిస్తుంది నాకు. భార్యాభర్తలు అంటే కొడుకు కోడల దగ్గర తండ్రి ఉంటున్నాడు. ఆయనకి భోజనం పెట్టేటప్పుడు ఆయన కొంచెం పెరుగు వేయమ్మా అంటాడు. చివరిలోకి వచ్చేసరికి పెరుగు లేదండి ఇవాళ అంటది ఆవిడ. ఆయన భోంచేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ లోపలే వ్యాపారం చూసుకుని భోజనానికి కొడుకు వస్తూ గడపలో ఉండగానే భార్య తన తండ్రికి పెరుగు లేదనటం వింటాడు. పెద్ద పట్టించుకోడు. భోంచేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాక ఈ భార్య భర్త అంటే కొడుకు కోడలు భోజనానికి కూర్చుంటారు. ఆ క్రమంలో పెరుగు సరిపడా ఉండటాన్ని వీళ్ళిద్దరూ పెరిగేసుకుని తింటారు. ఈ అబ్బాయి కోడలు, భార్య భర్త. తిన్నప్పుడు కొడుక్కి మనసు బాగా చివుక్కుమంటుంది. ఎందుకంటే తండ్రి పడిన కష్టం ఏంటో, తండ్రి వ్యాపారాన్ని తనకు అప్పచెప్తే తను ఎంత మంచి స్థాయిలో ఉన్నాడో, ఇవాళ తను ఇలా ఉండటానికి తండ్రి చెమటోడ్చి కష్టపడి సంపాదించి ఎంత ప్రేమగా పెంచాడో తనకు తెలుసు. ఎందుకంటే ఇతని తల్లి చిన్నప్పుడే పోతే కూడా అందరూ రెండో పెళ్లి చేసుకోమంటే కూడా తన తండ్రి చేసుకోకుండా, వద్దు నా కొడుకుని సవతి తల్లి ఎలా చూస్తుందో అని చెప్పి తనే బాగోగులు చూసుకుని వ్యాపారాన్ని పైకి తెచ్చి పెళ్లి చేసి
తన వ్యాపారాన్ని కొడుక్కిచ్చి చూసుకోమని చెప్పి తను ఇంట్లో ఉంటున్న తండ్రికి ఆఫ్టర్ ఆల్ భోజనంలో పెరుగు తినలేకపోతున్నాడు నా తండ్రి, నా భార్య ఇలాంటి మనస్తత్వంతో ఉంది అనేది చాలా బాధకు గురి చేస్తుంది అతన్ని. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఏదో చెప్తుంది కానీ యాటిట్యూడ్లో అసలు దృక్పథంలోనే మార్పు నా భార్యకి వస్తుందా రాదా, ఎలా నా భార్యలో మార్పు తీసుకురావాలని ఇతను తపన పడి ఆ రోజంతా అతను భోంచేసి కూడా వ్యాపారానికి వెళ్తాడు కానీ సరిగ్గా మనసులో ఉండదు. ఆలోచించి రాత్రల్లా నిద్రపట్టక ఆలోచించి ఒక ప్లాన్ వేసి భార్యని మార్చుకోవటం కోసం ఏం చేస్తాడంటే తెల్లవారుజామునే ఇంకా భార్య లేవదు వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి 2-3 ఊళ్ళ అవతల తెలిసిన వాళ్ళు ఉన్న ఊర్లో ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసి అక్కడ తండ్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్నీ సమకూర్చి ఒక వారం రోజులు మీరు ఇక్కడ ఉండండి నాన్నగారు, పని ఉంది, నేను తర్వాత చెప్తాను ఏ సంగతి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. మామూలుగా ఉంటాడు. భార్య అడుగుతుంది, మామగారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారంటే నాకు తెలీదు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానంటాడు. అయిపోతుంది. 4 రోజులైనా మామగారు రారు, భర్త కూడా ఆదుర్దా పడుతున్నట్టు నాన్న ఎక్కడున్నాడు అనుకుంటా ఉంటాడు. ఓ 4 రోజుల తర్వాత గుమస్తా వస్తాడు ఇంటికి, వ్యాపారంలో పనిచేసే గుమస్తా. వచ్చినప్పుడు ఏంటి అసలు మా మాంగారాజుకి తెలియట్లేదు, అసలు మీకన్నా ఏమన్నా వాకపు చేస్తున్నారా, తెలిసిందా అని అంటే, అదేంటండి మీకు తెలీదా, ఆయన 2 ఊళ్ళ అవతల ఆయన ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాడు, ఆయన పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు సంబంధం చూసుకుని, అలాగే ఇప్పుడు ఈ ఇల్లు ఆయనదే కదా మీరు ఉంటున్నది, పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ్ని తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికే వస్తారంటే ఇంట్లో ఉంటారంట. సార్ కూడా వేరే ఇల్లు చూస్తున్నారు అద్దె కోసం, ఆయనకు కూడా నిన్నే తెలిసింది ఈ విషయం, చూస్తున్నారు, ఈ వ్యాపారాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడంట. ఇక మీరు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళి మరి మీ ప్రయత్నాలు ఏవో మీరు చూసుకోవాలని సార్ కూడా టెన్షన్ పడుతున్నారని చెప్పేసరికి ఈవిడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కోడలికి గుర్తొచ్చుంటారు, రియాలిటీ కనిపిస్తుంది ఆవిడికి. ఇప్పుడు అత్తగారి పెత్తనం, వ్యాపారం మామగారి చేతుల్లో ఉంటే వీళ్ళు మామగారిని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండటం, ఇవన్నీ కళ్ళకు కనపడి తను ఎంత అంటే చక్కగా ఉన్నదాన్ని ఎంత పాడు చేసుకుంది రిలేషన్షిప్. హాయిగా నేనే బాగా చూసుంటే ఆయనకి తోటే వచ్చేది కాదు కదా ఆలోచనే అని బుర్ర బాగా పనిచేసి గబగబా గుమస్తాన్ని తీసుకుని, రా మా మాంగారు ఎక్కడున్నారో చూపించు, నీకు తెలుసు అంటున్నావు కదా అని వెళ్ళి పొలోమంట కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మావయ్య గారు, నాకు అసలు నా స్థానం ఏంటో, నేను ఎంత బాగా బ్రతుకుతున్నానో ఇప్పుడు నాకు అర్థమైంది, మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలో, నేను చేసిన తప్పులన్నీ క్షమించండి, ఇంటికి వచ్చేయండి నాతో పాటు అంటే, ఈ లోపలే ఈ గుమస్తా ఉప్పందించడం వల్ల కొడుకు కూడా వచ్చి, ఇంత కష్టపడి ఇంత సామ్రాజ్యాన్ని ఇచ్చి మనల్ని ఇంత సౌకర్యంగా ఉంచిన తండ్రికి నువ్వు పెరుగు లేదు అని అనటమే ఈ కథ మొత్తానికి కారణమైంది. సో ఒక పెరుగు దగ్గర మొదలైంది, రేపు ఎక్కడి వరకు వెళ్తుందో, రేపు ఇంకా అవసరమైనప్పుడు ఇంకేం లేవంటావో, ఇంకెలా ట్రీట్ చేస్తావో, ఆయనకి ఇప్పుడంటే ఓపిక ఉంది, రేపు ఆయన ఓపిక అయిపోయినప్పుడు, నేను లేనప్పుడు నువ్వు ఇంకా ఆయన ఎంత చులకనగా తీసి పారేస్తావో అనేది నీకు తెలియచెప్పటం కోసమే. మామూలు మాటలతో చెప్తే నీకు అర్థమయ్యేది కాదు, అందుకని తెలియచెప్పటం కోసమే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది, ఇది మా నాన్నకు కూడా తెలియదని రండని ఇద్దరు క్షమాపణలు అడిగి తీసుకుని వెళ్ళి చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే, కథ కాబట్టి బాగానే ఉంటుంది, కొడుకులు ప్లాన్లు వేస్తారు, చూపిస్తారు కథ వినటానికి. బట్ ప్రాక్టికల్గా అన్ని సందర్భాల్లో అంతమంది కొడుకులకి కానీ కూతుళ్ళకి కానీ ప్లాన్ వేసి దాన్ని సక్సెస్ చేసి మార్పు తీసుకురాగలిగిన అవకాశం ఉంటుందా లేదా, నేను అనేది కామన్ సెన్స్ ఉండాలి ఒకటి. పెద్దల నుంచే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామనే అది మర్చిపోయి బతికిన కోడల గురించి మనం మాట్లాడితే చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, రేపు మనకు కూడా పెద్దరికం వస్తుందనే నిజాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ప్లస్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడతాం, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటాం, కర్మ గురించి మాట్లాడతాము, పిల్లలు మనం చేసేది చూస్తానే ఉంటారు, అవునా? అవును. సో ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఇన్ని సౌకర్యాలు ఉండి ఇంత అంటే డిజిటల్గా ఏంటి టెక్నాలజికల్గా నువ్వు అడ్వాన్స్ అవుతూ నువ్వు బేసిక్ థింగ్స్, పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అనే ఒక జీవన సూత్రం తెలుసుకోకుండా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ఎన్ని లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు చేసి ఉరుకులు పరుగులు పెట్టి ఏం సాధిస్తాం చివరికి?
చివరిలో వృద్ధాప్యంలో మనశ్శాంతిగా లేనప్పుడు, అవునా? సో కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి మినిమం రూట్స్ ఎవరు వేసారో గుర్తు పెట్టుకోగలిగితే చాలు. Exactly. వాళ్ళకి Minimum- గ్రాటిట్యూడ్ చూపించగలిగితే చాలు. మినిమం కామన్ సెన్స్. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా పెంచారో అందులో మీరు సగం వాళ్ళకి కామన్ సెన్స్తో మీరు గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపించినా సరిపోద్ది. ఎగ్జాక్ట్లీ. తల్లిదండ్రులు ఓపిక ఉన్నంత వరకు మన దగ్గర నుంచి ఎవ్వరు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎస్పెషల్లీ ఇవాళ True. వచ్చినప్పుడు వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా 2 మంచి ముక్కలు మాట్లాడి ఆప్యాయంగా పెట్టండి. మీకున్నదే పెట్టండి. అంతకంటే మీరు తల్లిదండ్రులని ఉద్ధరించడానికి చేయాల్సింది కూడా పెద్ద ఎక్కువ కూడా ఏం లేదు. మన పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతున్నారు. నువ్వు నీ పేరెంట్స్కి వాల్యూ ఇవ్వకపోతే వాళ్ళకి నీకు వాల్యూ ఇవ్వాలనేది తెలియదు. రేపొద్దున పిల్లలు ఇప్పుడు మేమన్నా ఇంకా మా తల్లిదండ్రులు ఏదన్నా చేస్తే సర్లే అని గౌరవంతో క్వశ్చన్ చేయమేమో, కానీ మన పిల్లలు రెడీగా ఉన్నారు క్వశ్చన్ చేయటానికి. మీరు అన్నట్టుగా కామన్ సెన్స్ కనుక పని చేయగలిగితే కొంతలో కొంతైనా సరే రియాలిటీలో బతికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.